లంచ్ అయిపోయాక డెజర్ట్ లా కనిపిస్తాడు, ఆడొక సూపర్ మ్యాన్ లా కనిపిస్తాడు, వేరే ప్లానెట్ నుంచి దిగి వచ్చాడు ఇక్కడికి. జుమ్మందినాదం ఒక సాహసం చేయబోతున్నా. వేములపూడి గోపి అన్న నాకు 300 కావాలన్నా ప్లీజ్, ఈ రోజు మా చెల్లి బర్త్డే అన్న, నా దగ్గర 10 రూపాయలు కూడా లేవన్నా, ప్లీజ్ హెల్ప్ చేయన్నా. ఇప్పుడు హెల్ప్ చేస్తాడే ఏంటి, ఎవరినో వేసుకున్నట్టున్నాడే. సబ్స్క్రైబర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అన్న ప్లీజ్. తమ్ముడు నువ్వు 2500 అడిగా, నేను 3000 పంపిస్తా. అది మంచి కావచ్చు చెడ్డ కావచ్చు, మంచికైతే నువ్వు బాగుపడతావు. ఇక ఇప్పుడే పంపిస్తున్నా. సబ్స్క్రైబర్స్ అంటే మనం అందరూ ఒకటే, అందరూ అడుక్కోండి కామెంట్స్ లో. 2000 అన్నా 3000 అన్నా, అన్న చెరగలు కావాలన్నా షాపింగ్ ఇస్తాడు అన్న. కోసం ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ తమ్ముడు పాపం ఇన్స్టాగ్రామ్ లో నాకు 3 రోజుల నుండి మెసేజ్ పెడుతున్నాడు, వారి చెల్లి బర్త్డే పిక్స్ కూడా పెట్టిండు. అది కూడా వాడేసుకున్నాడు రా, తప్పురా. వాళ్ళ చెల్లి వీలై నేను ఎందుకన్నా నీకు చెల్లిలా పుట్టాను ఇందుక ఆడ అడుక్కున్నాడు. ఆడితే పెట్టు, పెట్టినప్పుడు కొంచెం బ్లర్ పెట్టాలి కదా. అదే అంటున్నాను నేను, ఏది దొరికితే అదే వాడేయడం. ఈ రోజే వాళ్ళ సిస్టర్ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ నా తరపున. ఈ చెల్లేమో చదువుతున్నాడు, మనకు తెలుస్తుందే ఏంటి. 300 పంపించమంటది వాడేద్దాం. మన సబ్స్క్రైబర్స్ తరపున నీ తరపున తనైతే విష్ చేస్తున్నా. ఈ వీడియో తనకి ఖచ్చితంగా కంగారుగా విష్ చేస్తున్నాడు. కంగారు ఎందుకు, స్లోగా అక్కడ వీడియోలో ఆగిపోతే మెయిన్ వీడియోలో కంగారుగా విష్ చేస్తున్నా. బొగ్గులు వస్తున్నాయి, బొగ్గులోడ్ అయిపోతాడు ఏంటి భయ్యా. కరెక్ట్ నోట్లు వేసుకుని బొక్కులు వేస్తున్నట్టున్నాడు. చూపించు బ్రో, 300 కోసం నువ్వు అంతా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా డిఎం చేయగానే వేసేస్తా ఉంటాడు అందరికి. రిక్వెస్ట్ చేయకండి మీరు, ఏమి రేపు 300 రిక్వెస్ట్ చేయదు. నా దగ్గర ఓన్లీ 200 ఉన్నాయి. ఒకసారి మరి దరిద్రం తప్పు. ఇది ఏదైతే చేసాడో ఇది తప్పు. 200 స్కూల్ ఇది మేబీ క్యాష్ ఉండొచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ చూసుకో. సో ఆ 2 అది ఇంకో అకౌంట్ లోకి వేస్తే 200 అదే కదా, 200 వేస్తున్నారు. అది నీదో కాదు అకౌంట్, గూగుల్ లో తీసినట్టు ఉన్నాడు. 100 ఊడ్స్ అయితే నీకు పంపించడం జరిగింది. ఇప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ 5 రూపాయల మట్టికే ఉన్నాయి. చాలా మంది పెడుతూ ఉన్నారు పాపం, రిక్వెస్ట్ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను రెస్పాండ్ అవ్వకపోతున్నా. వాళ్ళందరికీ నేను నెక్స్ట్ ఆర్డర్ అడగడానికి 5 రూపాయలు పంపిస్తాను. నువ్వు 500 అడిగావా, నేను 5 రూపాయలు పంపించాను. 5 రూపాయలు పంపించు. నువ్వు అడిగినంత ఏమో నాకు నచ్చినంత ఉన్నంత ఇస్తా. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చూసా నాన్న అలా ఫీల్ అయిపోయాడు. అయితే బాడీ డబుల్ చేయాలి. సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ మంత్ నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పంపిస్తా అని చెప్పి మాట. ఎంతో కొంత అడుక్కున్నారు ఆడియన్స్ అంతా, ఎంతో కొంత వేసుకుని పంపించండి. అందరు కలిసి అడగండి. ఇప్పటికైతే మెసేజ్ ఆపండి, కామెంట్స్ ఆపండి. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్స్ ఆపండి. అందరికీ మెసేజ్ ఆపేమంటావు క్యారే బాయ్ క్యా బోల్ రే ఏమన్నా అంటున్నాడు ఇండైరెక్ట్ గా, కానీ అందరికి ఇస్తాను అంటున్నాడు, కానీ అడగండి అంటున్నాడు. తమ్ముడు నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ అయితే మటుకు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయి. 200 హ్యాపీ అయిపోయి అమ్మ బుగాటి కొనుక్కున్నాడు ఇప్పుడు. సలార్ మూవీలో మన దేవ ఎప్పుడు కూడా గొడ్డు కారంతో తింటాడు. వేరే కూరలతో తిన్నట్టు మనకి ఎక్కడా కూడా కనిపించాడు. అసలు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏ కూర వంటారు? దానికి ఖతర్నాక్ ఆన్సర్ అవుతుంది. తయారు చేశాడు, అది ఆన్సర్ కనిపెట్టాడు. ఎన్నో ఇయర్లు తపస్సు చేసి సైంటిస్ట్ ఆన్సర్ కనిపెట్టాడు. మన దేవ ఏం చేస్తారంటే, ఒక బుడ్డపాప వచ్చి నా బట్టి నువ్వు కేక్ అది కదా, ఇప్పుడు పిల్లడు వచ్చాడు, గొంట పిల్లడు వచ్చాడు, ప్లాస్టిక్ కత్తి అలా పట్టుకోగానే వాళ్ళ అమ్మకి భయం అనమాట. కావాలనే సలార్ మీద ఏదో కక్షతో పెట్టేసుకున్నాడు. ఆడు అనుకున్నంత అమౌంట్ 1 crore సాధిద్దాం అనుకున్నాడు. దగ్గరికి వచ్చి రూపాయి 2 రూపాయలు లాగుతుంది, లాగేస్తున్నాడు షార్ట్స్. అంటే మన దేవ వాళ్ళమ్మని అంతలా భయపెట్టాడు. తన చేతిలో ఆయుధం ఉందనుకోండి, అక్కడ ఎవరినైనా చంపేస్తాడు. మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి తను సలార్ లాగా, తను రాక్షసులాగా మారిపోతారని చెప్పి వాళ్ళ అమ్మ ఇంట్లో ఏ విధమైనటువంటి కత్తులు, కత్తిపేటలో, కొడవలో లేకుండా చేసింది. కాబట్టి కత్తులు లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో ఏం కూర ఉండదు. అమ్మేది బాబు గొడ్డుకారమే, కత్తులు లేనప్పుడు కూరగాయలు కట్ చేయడం కష్టం. చెప్తాడు రీడు పాటులో కూడా గొడ్డు కాలంతోనే తినడం జరిగింది అని చెప్పి మనకి ప్రశ్న. అవును, దేవా గొడ్డుకారం వేసుకుని తింటాడని ఇలా సరిపెట్టాడు. వాళ్ళ మమ్మీ పస్తులు ఉంటదా, మరి అలా చెప్తున్నాడు. కత్తులు లేవు కదా, వాళ్ళ మమ్మీ డైరెక్ట్ గా కాయగూరలు తినేస్తుంది. కత్తులు లేవు కదా అని డైరెక్ట్ కాయగూరలు చెప్పింది. అది చెప్పింది. దీన్ని మీరు ఎంతమంది గమనించారు? వాము నీ బ్రెయిన్ కి సలాం అబ్బా. అది మేము అనాలరా, సలాం కాదు. ప్లాస్టిక్ కత్తిలోనే ఎంత ఎలివేషన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ దాచామంటే ఎందుకు బ్రో ఇలా దిగుతావు? ఏమొస్తుంది నీకు చెప్పి? నార్మల్ నీకు ఏమొస్తుంది? పుట్టినప్పుడు మీ మమ్మీ డాడీ ఏమని చెప్పారా? ఏపీ టీఎస్ జనాలు తెంగి వదిలేయాలని. బుజ్జిగాడు మూవీలో కండక్టర్ కి ప్రభాస్ అనే విధంగా వార్నింగ్ ఇస్తాడు. 6 బస్ హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తాను. 6 కల్లా వెళ్ళలేదు అనుకో, నిన్ను అప్పుడే దింపేస్తారని చెప్పి అప్పుడు అర్థం కావాలన్నమాట ఎందుకు ఆ డైలాగ్ చెప్పిండు. ఓకే చెప్తున్నాడు, అయినంత వరకు మన కంక్లూజన్ రాలేదు, ఎక్కడికి తీసుకెళ్తాడా అని. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే సలార్ మూవీలో ఇంట్లో ఉండాలని ఒక్కసారి చెప్తే అర్థం కదా.
ఎందుకు లేట్ అయిందని చెప్పి అరే బాబా ఇక్కడిది కలిపి వాళ్ళ మమ్మీ 6 రమ్మన్నాడు కాబట్టి అప్పుడు బస్సులో 6 దింపకపోతే ఆడికి వార్నింగ్ ఇచ్చాడు. బాబోయ్ బుర్ర ఎక్కడ ఉంటదిరా, ఆడికి బుర్ర ఉంది, ఆడికి తెలుసు కానీ యాక్టింగ్ తెగుతున్నాడు. 100% అర్థమవుతుంది. ఈ విధంగా తెలియకుండానే బుజ్జిగాడు సినిమాకి సలార్ మూవీకి లింక్ ఉంది. ఇప్పుడు చెప్తాడు అదే పార్ట్ 2 లోనే వస్తుంది. వచ్చి కలుస్తాడు, బుజ్జి అని పిలుస్తుంది. త్రిష ఎంట్రీ ఉంటది అక్కడ. నాకైతే అనిపిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మళ్ళీ ట్రోల్ చేయమాకండి. తెలుసు చెయ్యండి అని చెప్తున్నాడు మిమ్మల్ని. అది ఇండైరెక్ట్ గా. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఈ అమ్మాయి పేరు నాకు తెలియదులే కానీ బ్రహ్మోత్సవం సినిమాలో అయినా, అది కాక మన ఆ మాత్రం వీడియో చేసేవాడు పేరు తెలుసుకోవచ్చు కదా. అది తెలుసురా, వీడియో చేసేయాలి ఫస్ట్. లాస్ట్ లేదంటే అది తప్పేం లేదని చూసిన కనిపించాలి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూవీలో నాగ చైతన్య సరసన అయితే నటించింది అనమాట. అప్పుడు ఈ అమ్మాయి గ్రీన్ స్క్రీన్, ఇది గ్రీన్ కలర్ రా, అందుకే అది పోయింది. అందుకే చాలా చిన్నపిల్ల. అప్పుడే గ్రీన్ స్క్రీన్ ఉన్నప్పుడు గ్రీన్ ఏం వేసుకోకూడదు. ఏం ఒప్పుగడికి అది కూడా తెలియదు. లేదురా, నువ్వు ఇలా పాయింట్అవుట్ చేస్తాను అదే చేసుకున్నావు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అక్కడ మాస్టర్ మైండ్ అక్కడ ఉన్నది. అదే మన థింక్ చేయలేదు. నువ్వు ఆలోచించా చూసావా, నువ్వు ఆలోచిస్తున్నాడు. మనం గొప్ప అనేసుకుంటాం మనం కనిపెట్టేసి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే హాలీవుడ్ కి వెళ్ళిపోయింది అనమాట. బానే క్లిప్లు ఎత్తికేవుగా, పేరు కానీ క్లిప్లు ఎత్తికేవు. హాలీవుడ్ ఢిల్లీ ఎలా మారిపోయిందంటే చూసి ఒక్కొక్కటి షాక్. మొన్న సమంత పిక్ చూసి బజార్ దాని పక్కన ఇంకో వర్డ్ ఉండాలి అన్నాడా, ఎలా రాడు అసలు అంత ఉన్నదాకా మనం చూసినటువంటి చిన్న పిల్లేనారా ఏంది ఈ అమ్మాయి ఇలా తయారైంది అని చెప్పి షాక్ అవుతున్నారు అనమాట. నిజంగా ఈ వీడియో క్లిప్లు చూసినా, ఈ డాన్స్ చూసినా నేనైతే షాక్ అయ్యా. ఇది ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్? జస్ట్ 3-4 years లోనే అమ్మాయిలు ఇలా మారిపోతారు. కానీ మన పుట్టినప్పటి నుంచి కాదే, మన అబ్బాయిలు ఎలాగా మీమ్ చెప్తున్నాడు భయ్య. మన వినయ విధేయ రాములు బొట్టోడు చూడండి, అప్పుడు ఎలాగా ఉన్నాడు. అక్కడ ఆయన రోజు చేసాడు పాపం, వీడియో చేసాడు, ఆడే యాక్టింగ్ చేస్తున్నాడు కదరా. కానీ పాపటికి చాలా మారిపోయింది. ఆడేజ్ ఎంతరా, ఆ అమ్మాయి ప్యూబర్టీ అని ఒకటి ఉంటుంది, నీకు అది అవ్వలేదు, అందుకని తెలియట్లేదు. గల కారణం ఏంటనుకుంటున్నారా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో.